వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో మిరపతోటలో నిల్వ ఉంచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి ఎస్ఐ ధర్మరాజు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో సుమారు 10 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో 2 మహిళలు, 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని ఓ స్కూల్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు ఇబ్రహీంపట్నం నుంచి కొండపల్లి వైపు బైక్పై వస్తున్న ఓ వ్యక్తి వాహనం అదుపు తప్పి బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందారు. నందిగామ పట్టణం జీవీ మాల్ ప్రక్కన ఉన్న కరణంగారి వీధిలో ఆదివారం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి మరియు కూటమి నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రం నూతన జనరిక్ మందుల షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ నాణ్యతగల జనరిక్ మందులు లభించే విధంగా భారతీయ జన ఔషధీ కేంద్రాలు పనిచేస్తున్నాయని, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. నందిగామ పట్టణంలోని పలు వార్డులలో సిపిఎం బృందం పర్యటించింది. 20వ వార్డు అనాసాగరం గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మంచినీటి ట్యాంక్ నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయాలని అనాసాగరం గ్రామ సిపిఎం నాయకులు కర్రి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. చలికాలంలో కూడా మంచినీరు లేక అనాసాగరం గ్రామ ప్రజలకు మంచినీరు అందటం లేదన్నారు. రానున్న వేసవిలో మంచినీరు సమస్య మరింత జటిలంగా మారనుందని తెలిపారు. తక్షణమే ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తి చేసి మంచినీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు స్ఫూర్తిదాయకమని వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. 68వ వర్ధంతి సందర్భంగా కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏదైతే ఆకాంక్షని వారు వెలుబుచ్చారో ఆ ఆశయాలకి తగ్గట్టుగా కష్టపడి ఈ భారతదేశ సమగ్రాభివృద్ధికి మేమందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ వారు భారతరత్నగా మరి ఆ రోజున ఎంపిక చేస్తే మొట్టమొదటి భారత విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించాడు భారతరత్నని. ఈ భారతదేశంలో భారతరత్నను సున్నితంగా తిరస్కరించిన ఏకైక వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఆయన ఏమన్నారంటే అసలు ఎంపిక చేసే కమిటీలోనే మనం ఉండి మనమే ఆ భారతరత్న అవార్డును తీసుకుంటే దానికి విలువ ఉండదు, కాబట్టి దయచేసి నాకు వద్దు అని చెప్పంటే చివరికి ఆయన చనిపోయిన తర్వాత 1996లో ఆయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆయన ఒక మంచి రచయిత, చాలా పుస్తకాలు రాశాడు.